వెల్కమ్ టు ప్రజానాడే న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేశవపురంలో దారుణం జరిగింది. గత అర్ధరాత్రి సమయంలో ఉంగరాములు అనే వృద్ధుడు చేతబడి చిల్లంగి చేస్తున్నాడనే నెపంతో ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఇంటి ముందే రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామానికి చెందిన తులసిరావు అనే వ్యక్తి గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో బోరుభద్రకు చెందిన భూత వైద్యుడిని సంప్రదించారు. గత రాత్రి 9 గంటలకు తులసిరావు ఇంట్లో పూజలు చేసి వెళ్లిపోయాడు. రాత్రి 12 గంటల సమయంలో ఉంగరాములు ఇంటి వద్దకు వచ్చిన తులసిరావు కుటుంబ సభ్యులు బంధువులు రాములను బయటకు ఈడ్చుకొచ్చి రాళ్లు కర్రలతో కొట్టి చంపారని కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు. కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. శవాన్ని పంచనామా నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ మీడియాకు తెలిపారు. బొడ్డప్పన్నా ఏడ్ చేసాడు కొట్టేస్తారు పడిపోయాడు. ఇక్కడ సొంతకి ఈడ్చినారు. ఇద్దరు ఆడోళ్ళు వాళ్ళు మగోళ్ళు వాళ్ళు ఈడ్చేసి కొట్టేస్తారు పడిపోయాడు. కుదిరోడు పడిపోయి నాకు 5 పిల్లలు మొత్తం 5 పిల్లలు. ఒక పిల్లలు వెళ్ళిపోయింది. అన్ని పిల్లలు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ పిల్లలు? వాళ్ళు పెంచిన ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? వాళ్ళ కన్నారింట్లో. కన్నారింట్లో. మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? నా పిల్లలు ఎక్కడ? నా కొడుకు పిల్లలే ఉన్నారు. నా కూతురు పిల్లలు అక్కడ కూతుళ్ళు కూతుర్లు ఆ ముగ్గురు ఉన్నారు. కొడుకు ఒక్కడు